సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవాడలోని సింగ్ నగర్లో దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్న దృశ్యాలివి. ఒకటా రెండా వేలాది ఇండ్లు వరద ప్రవాహంలో మునిగిపోయాయి. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉండేందుకు గూడు లేక, తినేందుకు తిండి లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నిలువెత్తు నిదర్శనలు ఈ దృశ్యం. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించిన కన్నీటి గాథలు, సర్వం కోల్పోయిన స్వరాలే వినిపిస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 30న కేరళలో వయనాడ్లో ఆకాశం బద్దలైంది. కొండలు కూలిపోయాయి. ఊళ్ళో నామరూపాలు లేకుండా పోయాయి. 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఏ రోజుకా రోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలూకు చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నిలువ నీడ లేకుండా మిగిలిపోయిన కుటుంబాలు ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. యావత్తు దేశం కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. సీన్ కట్ చేస్తే ఈసారి ప్రకృతి విలయ తాండవం తెలుగు రాష్ట్రాలను ముంచేసింది. ఇప్పటికీ ఎన్నిసార్లు వాయుగుండాలు రాలేదు. అయినా ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో. ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఇంత భీభత్సం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించుండరు. సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్, ఇప్పుడు విజయవాడ. కాకతాళీయమో మరేమో కానీ దాదాపు 2 చోట్ల వర్షం భీభత్సం సృష్టించిన తేదీలు కాస్త అటు ఇటుగా ఒక్కటే. 2 నగరాల పేర్లు వా అక్షరంతోనే మొదలవుతున్నాయి. ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో షేర్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవానికొస్తే విజయవాడ చరిత్రలో గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. నగరం అంతా నీట మునిగిపోయింది. సుమారు 3 లక్షల మంది బాధితులుగా మిగిలారు. వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి అంచనా వేసే పరిస్థితి లేనంతగా విజయవాడ మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఊహించని ప్రళయమే చుట్టుముట్టింది. ఉన్నట్టుండే జనజీవనంలోకి వరద నీరు ముంచుకొచ్చింది. దీంతో లక్షలాది మంది కట్టుబట్టలతో రోడ్డున పట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఊరేదో, చెరువేదో, నదేదో కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేవుడా కాపాడు అంటూ వరద ప్రాంతాల్లో ప్రజలు పెడుతున్న కన్నీరు వరద నీటిలో సాక్ష్యాలుగా మిగిలాయి.